అక్కడి నుంచి మరోసారి ఏదైతే ఈ బ్యానర్ కూడా తొలగించి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి, మరోసారి మొత్తం మీద ఏదైతే టీఎస్సీ అంశానికి సంబంధించి ఇవాళ కూడా సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. రెండో రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సీ పైన సిబిఐ విచారణ జరిపేంత వరకు, శాసన మండలిలో చర్చ జరిపేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్తారు. నిన్న బీఎస్సీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రభుత్వం ముందుకు రాలేదు. సో ప్రభుత్వం ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఖచ్చితంగా దీనిపైన చర్చకు పట్టుబడతామంటున్నారు. సో శాసన మండలి ప్రారంభమైన తర్వాత ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతాం. నిన్న శాసనసభలో చర్చ జరిపినప్పుడు శాసన మండలిలో ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముఖ్యంగా డిఎస్సీపై జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, డిఎస్సీలో చోటు చేసుకున్నటువంటి స్పోర్ట్స్ కోటా అవకతవకలు కానీ వీటన్నిటికీ సంబంధించి మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి సమాధానంలోనే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని అంగీకరించినట్టు అయిందని ఎమ్మెల్సీలు అంతా కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా దీనిపైన చర్చకు పట్టుబడతామని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా శాసన మండలిలో డిఎస్సీ అంశం పైన చాలా తీవ్రంగా పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిన్న బీఎస్సీలో దీన్ని ప్రస్తావించి ఇవాళ చర్చ జరపాలని కోరినప్పటికీ కూడా బీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. సో అయినప్పటికీ కూడా ఈ రోజు ఖచ్చితంగా శాసన మండలిలో మీ ఆందోళన చేస్తాం, దీనిపైన చర్చ జరిగేంత వరకు కూడా పోరాడుతూ ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్పారు. వీడియో వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, అసెంబ్లీ.